అనుమానం, అది కూడా మానసిక యుద్ధంలో ఒక భాగం. మనలో అనుమానాలు పుట్టించటం. ఫస్ట్దేమో అవమానపరిచి కృంగదీసి చేతగానోళ్ళలాగా చేయటం. రెండవది అనుమానాలు మనలో తెప్పించటం. ఇది కూడా వాడు మన మనస్సు మీద చేసే యుద్ధము, దాడిలో వాడు ఉపయోగించే తంత్రం. మనకి అనుమానాలు పుట్టించటం. సౌలు దగ్గరికి పోయాడు. ఫస్ట్ యుద్ధం అన్న దగ్గర అవమానం అయిపోయింది. ఇప్పుడు సౌలు దగ్గరికి పోయాడు. సౌలు అంటాడు, వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు చాలా వయస్సున్నవాడు, అనుభవశాలి, 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు ఇంత వాడంతా అని వాడి బలాన్ని హైలైట్ చేసి దావీదు బలహీనత దావీదుకు చూపించి, వాడెక్కడ నువ్వెక్కడరా, వాడు సీనియరు నువ్వు జూనియరు, వాడు పెద్దోడు నువ్వు పిల్లోడివి, వాడు బలవంతుడు నువ్వు బలహీనుడివి, వాడు యుద్ధ వీరుడు నువ్వేమో భీరుడివి అని అనుమానం రప్పించడానికి చేశాడు. సౌల్లో ఉన్న ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దావీదుకు పంపిణీ చేశాడు, దావీదు మనసులోకి. అవునా కాదా? క్లియర్గా ఉందా లేదా? ఎవరిని పొగిడాడు సౌలు? దావీదును పొగిడాడా, వాడిని పొగిడాడా? గొలియాతుని. వాడు 6 మూరల జానుడు అంటాడు. మూరకు 18 అంగుళాలు అంటే అడుగున్నారా. నా మూర 20 అంగుళాలు పైన ఉంటుంది, కనీసం 20 అంగుళాలు ఉంటుంది నా మూర. అందరి మూర 18 అంగుళాలు ఉంటే, 18.5 అట్లు ఉంటే, నాకు కరెక్ట్గా మొన్న టేప్ పెట్టి కొలిసా 20 అంగుళాలు ఉంది. అంటే ఈ మూర ఎందుకు కొలిసానంటే గొలియాతు గడ్డ ఎంత ఉంటాడో చూడాలని. దేవునికి స్తోత్రం. టేప్ దొరికితే ప్రయోగాలు చేస్తుంటాను నేను. కరెక్ట్గా 20 అంగుళాలు ఉంది. అంటే 20 అంగుళాలు అంటే 4 అంగుళాలు తక్కువగా 2 అడుగులు. అట్లాగా వాడు 6 మూరలు ఉన్నాడు, 6 మూరల జానుడు. కనీసం 11 అడుగులు ఉన్నాడండి వాడు. 11 అడుగులు. 5.5 అడుగోడు వాడి ముందు నిలబడితే డబల్ ఉన్నాడు. ఇట్ట చూడాలి ఇక వాడిని, స్తంభాన్ని చూసినట్టు. అందుకని సౌలు అంత కలవరపోయింది. వీడేంద్ర ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత బలవంతుడైనాడు, అన్ని కవచాలు పెట్టుకున్నాడు, అన్నీ చెప్పాడు. వాడు యుద్ధ తంత్రాలు తెలిసినోడు, నీకు తెలియదు. వాడు కవచాలు పెట్టుకున్నాడు, నీ కవచాలు లేవు. వాడు శూరుడు, నీవేం గొర్రెలు కాచుకునేవాడివి, నీకేం తెలియదు. నువ్వు బాలుడివి, నువ్వు చిన్నోడివి, నువ్వు పిల్లోడివి, నీ వల్ల ఏమైద్ది? మనం ఏదైనా గొప్ప కార్యాలు మునుకుంటే కొంతమంది నలాల వీక్నెస్ తెప్పిస్తారుగా. అనుమానాలు పుట్టిస్తాడు సాతాను. అక్కడ కూడా దావీదు దులిపేశాడు. సార్, వాడెంత పొడుగుంటే నాకెందుకు, నేనెంత పొట్టిగుంటే నాకెందుకు, యుద్ధం చేసే దేవుడు. నేను ఆధారపడింది నా ఎత్తు మీదో వాడెత్తు మీదో కాదు, నా దేవుని హైట్ మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా బలం మీదో ఇంకొకటి బలం మీదో కాదు, నా దేవుని బలం మీద ఆధారపడ్డా. నేను ఆధారపడింది నా కవచాల మీద, నా భద్రతల మీద కాదు, నా దేవుడే నాకు ప్రాకారం అనుకున్నా. నా జ్ఞానం మీద కాదు సార్, నా దేవుని జ్ఞానం మీద, నా అనుభవం మీద కాదు, నా దేవుని అనుభవం మీద నేను ఆధారపడ్డ. పర్మిషన్ ఇరా స్వామి, నేను పోయి యుద్ధం చేస్తానని చెప్పాడు. అప్పటికి ఇతనికి మనశ్శాంతి లేక, నా కవచాలు దొడుక్కొని ఆయన అన్నాడు. ఆయనేమో 7 అడుగులు ఉంటాడు, ఈయనేమో 6 కూడా ఉండి లేనట్టు ఉంటాడు. 7 అడుగులు కవచాలు, 6 అడుగులు ఏం సరిపోతాయి? లూజు కావు. అవి 2 తగిలిచ్చేసరికి, సార్ ఈ మోసుకొని ఆడికి పోయేసరికి కూలబడితే వద్దు, తీయండి సార్, నాకు సెట్ కాలేదని తీపిచ్చాను. దేవునికి స్తోత్రం. ఏం అవసరం లేదు సార్, నేను పోతా, నీకెందుకు వాడిని వైనం చేస్తాను, నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా, వదిలేసే నన్ను. అంటే అనుమానము అనే దాన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని కూడా గెలిచాడు. ఫస్ట్ యుద్ధం అక్కడే జరిగింది. తీరా యుద్ధ భూమిలో పోతే వాడంటాడు, వాడు కూడా అనుమానం పుట్టియడానికి, నేనేమన్నా కుక్కను అనుకున్నావు రా, కర్ర తీసుకొని వస్తున్నావు నా మీదికి, నేనేం కుక్కను అనుకున్నావా, నా మీదకి యుద్ధానికి వస్తున్నాడంటే వాడెవడో అనుకున్నావు, నువ్వేందిరా భూమికి జానడు లేవు, నువ్వు రావటం ఏంది? వాడు చేయాల్సిన మానసిక దాడి వాడు చేశాడు.
కానీ వాటిని కూడా జయించి నిలబడ్డాడు. కాబట్టి ముందు మానసిక యుద్ధంలో గెలిచాడు కాబట్టే భౌతిక యుద్ధంలో ఒకే ఒక్క దెబ్బలో వాడిని కూలగొట్టాడు. నున్నన్ని రాళ్ళు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకంటే ఆ టోటల్ ఫిలిస్తీయుల టీం మొత్తంలో కూడా 5 ఉన్నారు వీళ్ళంటి పొడుగోళ్ళు. ఈయన్నేస్తే మిగిలిన 4 వచ్చారనుకో, ఒక్కొక్కడికి ఒక రాయి. ఒక రాయితో వీడు అయిపోతాడు. ఇక 4 ఉంటారు కదా, వాళ్ళు ఎవడొచ్చే వాడికి ఒక రాయి. 5 తలకాయలు చూశాడు. 5 ఎత్తరులు ఉన్నారు వాళ్ళ సైన్యం మొత్తంలో. కాబట్టి 5కి 5 రాళ్ళు ఏరుకొని సంచిలో పోసుకొని ఇక దిగాడు రంగంలోకి. ఒక్క రాయే ఎక్కువ, ఈ 2-3 రాళ్ళు అవసరంలా. ఒక్కోడికి ఒక్కో రాయి. దా ఇరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టి చెప్పు. ప్రియమైన బిడ్డ, మానసిక యుద్ధములో ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావో, అప్పుడు భౌతికమైన పోరాటములో ఖచ్చితంగా గెలుస్తావు, విజయం పొందుతావు. ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఎప్పుడైతే గెలవగలుగుతావో భౌతిక యుద్ధంలో ఈజీగా గెలవగలుగుతావు. అందుకే ముందు నీ మనస్సు మీద జరుగుతున్న దాడులను గుర్తుపట్టి వాటిని తిప్పికొట్టు, నీకు ఎదురులేదు. ఇక ఏమైనా అర్థమైందని చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. ఓకే, ఎదురవుతాయి, వాటితో నువ్వు పోరాడి గెలవాలి. ఫస్ట్ది ఏం చెప్పాను? అవమానం. రెండవది అనుమానం. ఇక మూడవది, ఇది చాలా కీలకమైంది, చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇది కూడా చెప్పనియండి నన్ను. మూడవది అపరాధ భావం. ఇది కూడా ఆ మీదనే వచ్చింది. అవమానం, అనుమానం, అపరాధ భావం. ఈ అపరాధ భావం అనేది మనందరికీ ఉండదు. బాగా వినాలి. నిర్వచనాలు గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి మీరు చెబుతారు ఎందుకు? మెలగుతున్న వాళ్ళు చెప్పండి. అది వినండి. మూడవది అపరాధ భావం. రెండవది ఏంది? అనుమానం. వాడు యేసయ్య దగ్గరికే వచ్చి యేసయ్యకి అనుమానం పుట్టిటని ట్రై చేసినోడు వాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈడైతే గీతే నీడు చెప్పేది ఏంది? అవునో కాదు ఆయనకి వాళ్ళ ఆయనకి తెలుసు. ఈడెవడు? కోన్కిస్కా. మిగిలింది మీరు పూర్తి చేసుకోండి. యేసయ్య దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. రెండవది, నువ్వు శక్తి గలవాడి అయితే, నిజంగా దేవుడు నీకు శక్తి ఇచ్చి ఉంటే పైనుంచి దూకు. నీ దగ్గరికి కూడా వచ్చి నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి తగ్గించు. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి ఉద్యోగం తెప్పించమను. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే ఆడికి అప్పులు తీర్చమను. నిజంగా మీ దేవుడు గొప్పోడు అయితే, ఈ అయితే అన్న స్వరం ఎవడిది ఎక్కడ ఏ నోటితో వినపడ్డా అందులో లూసిఫర్ ఉన్నాడని గుర్తుపట్టు నువ్వు. ఎందుకంటే అయితే అనే స్వరం వాడిదే. సైతాన్ అనుకో. అయితే ఏందిరా, నా దేవుడి చిత్తం తప్పకుండా అయితే దేవుడు కార్యం చేస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చేవాడు చూడు, కుమారుడు అయితే అనుమానం పుట్టియటం అంటే శరీరంలో ఉన్నాళ్లే, ఈ శరీర భ్రమలో ఉంటాళ్లే, ఈజీగా మోసపోతాళ్లే, సందేహం పుట్టిద్దాంలే, అనుమానం పుట్టిద్దాంలే అని ట్రై చేశాడు. యేసయ్యనే వదలలేదంటే వాడు నీకు నాకు అనుమానాలు పుట్టిడా? గుర్తుపెట్టుకోండి, అనుమానమన్నా సందేహమన్నా ఒకటే. అనుమానమన్నా సందేహమన్నా ఒకటే. ఈ సందేహం అనేది ఎదురైనందున చాలా వాటిని పొందలేం మనం. అనుమానించుట ద్వారా చాలా వాటిని పొందలేం మనం. దేవుని యొద్ద నుండి ఏది పొందాలన్నా సందేహం ఉండకూడదు. ఇదిగో, ఎవడైనను ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడమని
తన మనస్సులో సందేహింపక ఒకడు పలికిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంటే మనం పలికినవి, మనం తలంచినవి, మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే. మనల్ని శక్తిహీనులను చేసేది, దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే. ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికాడబెట్టాడు దావీదు. సౌలేమో బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూసున్నాడు. అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయ్యడా? దావీదు నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా? కానీ సౌలుకు అనుమానం. దావీదుకేమో అనుమానం లేదు, సందేహం లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు. సందేహించినోడు బతుకు సందేహించినట్టే తగలబడింది. విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా. ఎందుకురా మారుస్తావు? మార్చవలసిన లేదు. ఒక స్త్రీని అట్లా ఉంచో. నాకింక దిగులేలను, నేనేల భయపడుదును. నాకింక దిగులేలను, సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. ఆమేన్. సందేహించేవాడు పొందుతాడా? విశ్వసించినవాడు పొందుతాడా? విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం, సందేహమేగా. ఎంత డేంజరో చూడండి. నీకు బలం చాలదు, నీకు జ్ఞానం చాలదు, నీకు శక్తి చాలదు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు అని ఏ స్వరం వినపడిందా గుర్తుపెట్టుకో. నేను చేస్తానని చెప్పానా? నేను సాధిస్తానని చెప్పానా? నా వల్ల ఇది అయిద్దని చెప్పానా? ఇవన్నీ నా వల్ల కాదు, నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను. నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా. నా దేవుడు జ్ఞానవంతుడు, నా దేవుడు శక్తివంతుడు. ఆయన నన్ను గెలిపించగలవాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి. వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు, సందేహాలను తుత్తునియలు చేయాలి.